అన్నా నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలి, అన్న జగన్మోహన్ రెడ్డిని కలవాలి అన్నదే నా ఆశ. నా నాయకుడు, నా అభిమాన నాయకుడు జగనన్నను నేను కలిస్తే నా జీవితం ధన్యమైపోతుందన్నా. నేను పనిచేసేది, నేను పార్టీ కోసం పనిచేసేది జగనన్న కోసమే, మా నాయకుడు కోసమే అని ప్రతి సగటు కార్యకర్త అనుకుంటుంటాడు. తన మనసులోని ఆలోచన అదే. కానీ ఎలా జగన్మోహన్ రెడ్డిని కలవాలి? మా నియోజకవర్గ ఇన్ఛార్జిని కాదని నేను జగన్మోహన్ రెడ్డిని ఎలా కలవాలి? మా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వాళ్ళు ఎప్పుడు ఇష్టపడరు. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొని పోవాలని వాళ్ళు ఎప్పుడు అనుకోరు. మేము ఎలా మా అభిమాన నాయకుడిని కలిసేది? మా జగనన్నను ఎప్పుడు మేము కలవాలి? ఇదే ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త ఎక్కడ మాట్లాడుకున్నా ఇదే టాపిక్. తెలుగుదేశం పార్టీలో ఈ సమస్య లేదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారిని ఏ మీటింగ్లో అయినా కలుసుకోవచ్చు, లోకేష్ బాబు గారిని ఏ మీటింగ్లో అయినా కలుసుకోవచ్చు. ఆయన ఒక నియోజకవర్గానికి వచ్చినప్పుడు కార్యకర్తలందరూ కూడా వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా కాదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కాలు పెట్టినా తండోపతండాలుగా జనాలు వస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కష్టపడే ప్రతి కార్యకర్త తమ అభిమాన నాయకుడిని కలవాలనుకునే ఆశ కలగానే మిగిలిపోతూ ఉంది. ఆలోచించాలి అధిష్టానం, వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఆలోచించాలి. కార్యకర్తలను ఎలా కలవాలి? కార్యకర్త ఆశలను మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి? జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తకు మధ్య గ్యాప్ ఎలా తగ్గించాలి? అధిష్టానం ఆలోచించాలి. ముఖ్యంగా నియోజకవర్గంలో సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆలోచించాలి. మనం ఎమ్మెల్యేగా గెలుస్తున్నాము అంటే, మనకి ఓట్లు పడుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డిని చూసే కదా మనకు ఓటు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసే కదా మన కార్యకర్త మనకి పనిచేస్తున్నాడు. ఆ కార్యకర్తను మనం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్ళాలి. అతనితో ఒక ఫోటో దింపాలి, అతనితో ఒక్క మాట భుజం తట్టి మాట్లాడియాలి అని నియోజకవర్గ ఇన్ఛార్జీలు అనుకోవాలి. అలా అనుకోనప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీల కోసం ఆ కార్యకర్తలు ఎందుకు పనిచేయాలి? తమ అభిమాన నాయకుడిని కలవనివ్వకుండా చేస్తున్నారు అనే అపనింద మీరెందుకు పడాలి? ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచించాలి. వైఎస్ఆర్సీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆలోచించాలి, జిల్లా ఇన్ఛార్జీలు ఆలోచించాలి, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర అన్ని విభాగాల్లో అధ్యక్షులు ఆలోచించాలి. తమ అభిమానులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని కలవాలి అనే ఆశ కలగానే మిగిలిపోవాల్సిందేనా? అది నెరవేర్చే ప్రయత్నం చేయరా? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తకు మధ్య గ్యాప్ తగ్గించండి. గ్యాప్ తగ్గించకపోతే మీరు నష్టపోతారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నష్టపోతారు. వాళ్ళ మనసులో భావన అలాగే ఉంటుంది. కానీ ఎలక్షన్ అప్పుడు, ఓటింగ్ సమయంలో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకి సపోర్ట్ చేసేస్తారు. కాబట్టి సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తకు మధ్య గ్యాప్ తగ్గించండి. జగన్మోహన్ రెడ్డిని కార్యకర్తను కలిపేటట్లు ప్రయత్నించండి. పార్టీ అధిష్టానం కూడా ఈ ఆలోచన చేయాల్సిందిగా, జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తకు మధ్య గ్యాప్ తగ్గించాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మాతో చెప్తుంటారు కాబట్టి, చాలామంది వాళ్ళ ఆలోచనలు మాతో పంచుకుంటుంటారు కాబట్టి, మీలాంటి వారైతే డైరెక్ట్గా చెప్పగలరు. మీలాంటి వారు చెప్తే 10 మందికి విషయం చేరుతుంది, పార్టీ అధిష్టానానికి చేరుతుంది. కాబట్టి
గ్యాప్ తగ్గించండి, మేము మా నాయకుడిని కలవాలి అనే ఆశను వాళ్ళకి గుర్తు చేయండి అని అంటుంటారు. కాబట్టి పార్టీ అధిష్టానం, వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఆలోచించాలి. నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా ఇన్ఛార్జీలు, రాష్ట్ర అధ్యక్షులు, అన్ని విభాగాల రాష్ట్ర అధ్యక్షులు తమ కార్యకర్తలను, తమను నమ్ముకున్న వాళ్ళను, వాళ్ళ నాయకుడిని కలిసేందుకు మీరే చొరవ చూపాలి అని ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి తప్పుగా ఎవరు అనుకోకండి. కార్యకర్తల అభిప్రాయాలను కూడా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డికి చేరేంత వరకు ఈ వీడియో షేర్ చేయండి, లైకులు చేయండి అని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. మీరు లైక్ కొడితేనే ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి వరకు చేరుతుంది. ఎక్కువ లైకులు ఉంటేనే, ఎక్కువ మంది షేర్ చేస్తేనే ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి వరకు చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ పని చేయండి. ఆల్ ది బెస్ట్.